ఈ వాగ్దాన సందేశ కోడికకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. దావీదు మహారాజు తన కుమారుడైన అబ్షాలోము దేశాన్ని స్వాధీనపరుచుకుని పట్టణాన్ని, తండ్రిని అరణ్యాలు పాలు చేసిన ఆ రోజుల్లో దావీదు మహారాజు మహానయీము అనే ప్రాంతములో సంచారం చేస్తున్న ఆ రోజుల్లో బర్జిల్లయి అని ఒక సహోదరుడు ఆ అరణ్యములో భోజన సదుపాయాలు కలుగు చేస్తూ వచ్చాడు. రాజుకి అవసరమైన భోజన పదార్థములు అందిస్తూ వచ్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. తరువాత కొన్ని దినాలకి అబ్షాలోము చనిపోయాడు. అరణ్యాలు పాలైపోయిన దావీదు మళ్ళా యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేముకు వస్తున్నప్పుడు బర్జిల్లై ఉపకారం చేస్తూ వచ్చాడు కనుక ఆ ఆకలితో అల్లాడిపోతున్న ఆ రోజుల్లో, దప్పిక చేత దాహము చేత ప్రియులారా దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ దినాల్లో చక్కటి భోజన సదుపాయాలు బర్జిల్లై దావీదు మహారాజుకి అందించాడు కనుక ఆ మళ్ళా యెరూషలేముకు వెళుతున్న ఆ రోజుల్లో బర్జిల్లైతో చెప్తాడు ఈ మాట, ఇదిగో నీవు యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. ఆమేన్. అంటే ఆయన అంటారు, బర్జిల్లయ్య గారు అంటారు, రాజా నాకు ఇప్పటికీ 80 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ల వయసు వచ్చింది నాకు. సంగీతములు చెప్తున్న వారి యొక్క ఆ స్వరము వినే ఆ స్టెబిలిటీ నాకు లేదు. బలం ఉడిగిపోయిన వాణ్ణి, నీతో పాటు ఈ నది దాటి నేను రాలేనయ్యా, దయచేసి నన్ను మన్నించండి అంటున్న సందర్భాల్లో ఈ మాట చెప్తున్నాడు ఆయన. 38వ వాక్యంలో ఉన్న ప్రియులారా రాజుకి చెప్తున్నాడు, రాజు కింహము నాతో కూడా వచ్చును, అయ్యా నేను రాను కానీ నా దగ్గరున్న కింహమును తీసుకువెళ్ళండి అయ్యా అంటే రాజు చెప్తున్నాడు బర్జిల్లైకి, కింహము నాతో కూడా వచ్చును. హల్లెలూయా. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను ఆ కింహమునకు చేసేదను. ఇదిగో బర్జిల్లై, నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ నెలలో మనం ఏదైతే ఆయన కోరుకుంటామో, ఈ దావీదు మహారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఆత్మ సంబంధంగా ఆలోచన చేద్దాం. ఈ బర్జిల్లయి సంఘానికి గుర్తుగా ఉన్నాడు. ఆమేన్. కృత నిబంధన గ్రంథంలో రాసి ఉంటుంది, పరిశుద్ధులకు మీరు చేస్తున్న ఉపచారమును, ఇంకనూ మీరు చేస్తున్న ఉపకార ఆ మనస్సును ఉపచారమును మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు మన యేసయ్య కానే కాదండి. మరొక చోట ఏం రాయబడి ఉందంటే, దైవ సేవకుల్ని గుర్తించి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మీకు ప్రతిఫలము ఉండక మానదు. ఆమేన్. మరి చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉంటే, భోజనం పెడితేనో, మరి నూతన వస్త్రాలు ఇస్తేనో, పరిచర్యకు అహర్నిశలు రాత్రింబగళ్ళు ప్రయాసపడుతూ పరిచర్యకు మనం తోడ్పడితేనో దేవాతి దేవుడు ఎన్నో ఆశీర్వాదాల చేత ప్రభు నింపుతాడు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నారండి, ఇప్పుడు కూడా వచ్చే ఉంటాడు. చాలా పేద స్థితి. అతను పని చేసుకుంటూనే రెక్కాడితేనే డొక్క నిండుతుంది. అయితే
ఆ సహోదరుడి యొక్క మనసు ఏంటంటే, సేవకులకి ఎప్పుడు నేను సహాయం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని పరిచర్య అంతో ఎంతో చేసి చూపించాలి, నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని కొనసాగుతూ వచ్చాడు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అద్దీంట్లో ఉన్నారు. ఉంటే నేను అన్నాను, నువ్వు ఎలాగైనా ఈ ప్రాంతంలో ఇల్లు కట్టాలా, ఇల్లు కట్టాలంటే ముందు స్థలం కావాలి, స్థలాన్ని కొను తమ్ముడు, తర్వాత మరుసటి సంవత్సరమైనా దేవుడికి దయ చూపితే ఇల్లు కట్టుకుంది, కానీ ముందు స్థలం తీసుకో అని నేను చెప్పానంట. ఆయన చెప్పిన మాట మీకు చెప్తున్నా. మీరు చెప్పు వచ్చేసారు అన్నయ్య. ఆ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు స్థలం తీసుకో అని నన్ను హెచ్చరిస్తూ వచ్చాడు. 3 లక్షల చిల్లరకి ఒక స్థలం తీసుకున్నాను, ఒక ఫ్లాట్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ స్థలం 10 లక్షలకు అడుగుతున్నారు. చూడండి, దేవుడు చెయ్యదలుచుకుంటే ఎంతటి కార్యమునైనా సునాయాసనంగా చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చేతుల తల్లి చెప్పండి, హల్లెలూయా. ఆ తమ్ముడు నాతో అంటాడు రాత్రి, ఆ రోజు మీరు చెప్పినందుకు, నేను తీసుకున్నందుకు నాకు గొప్ప ప్రతిఫలం కలిగింది అన్నయ్య. మీరు చెప్తా ఉంటారు కదా, దైవ సేవకుని యొక్క నోటి మాటను ఆయన రూఢిపరుస్తారని చెప్తారు కదా. అక్షరాల నా పట్ల ఈన స్థితిలో నా జీవితంలో నేనేంటి స్థలం కొనుక్కోవటం ఏంటి, ఆ స్థలం ఇన్ని లక్షలు అవ్వటం ఏంటి, దేవుడు చిత్తం. ఆమేన్, హల్లెలూయా. నా వలన మీరు కోరుకున్నదంతయు కూడా నా దేవుడు చెయ్యును గాక. ఆమేన్. బర్జిల్లయి కింహామును తీసుకెళ్ళమని చెప్తున్నావు కదా, కింహామును నాతో కూడా తీసుకెళ్తాను. అయితే ఇంకా నీకు నేను చెప్పే సంగతి ఏంటంటే, నా ద్వారా నువ్వు ఏమి పొందుకోవాలని, ఏమైతే కోరుకుంటావో నువ్వు కోరుకున్నదంతయు కూడా ఏమాత్రము తక్కువ కాకుండా నీ పట్ల, నీ కుటుంబం పట్ల చెయ్యబోతున్నాను. ఆమేన్. ఆయన ప్రజలమైన మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ, ఆయన మార్గములను అనుసరిస్తూ, మనుషులు చెప్పే మాటలు కాదండి, స్నేహితులు చెప్పే మాటలు కాదు. స్నేహితులు చెప్తున్న మాటలు తేనెకంటే తీపిగా ఉంటాయి, తర్వాత చేదైన అనుభవాలు ఎదురొస్తాయి. మనం ఎవరి మాట వినకూడదు, యేసయ్య చెప్పిన మాటే వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఎలా చెప్తాడు? దైవ సేవకుల ద్వారా తెలియపరుస్తాడు. యేసయ్య ఎలా చెప్తాడు? నువ్వు బైబిల్ లేఖనాన్ని చదివితే యేసయ్య నీతో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. మన అక్కర్లు తీర్చేవాడు, మన కోరికలన్నిటినీ కూడా నెరవేర్చుటకు శక్తి గలవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అట్లాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం ఈ నెలంతా కూడా, నా సహోదరులారా, మీరు ఏదైతే కోరుకుంటారో, పిల్లల చదువుల్లో జయాన్ని కోరుకుంటారా, వ్యవసాయ రంగంలో అభివృద్ధిని కోరుకుంటారా, మీ ఉద్యోగాల్లో ప్రమోషన్ కోరుకుంటారా, మీ అధికారంలో అభివృద్ధిని కోరుకుంటారా, మీ వ్యాపారాల్లో అభివృద్ధిని కోరుకుంటారా, మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటారా? ఏమి కోరుకున్నా నా యేసు మీ పట్ల చెయ్యబోతున్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. నీవు కోరినదంతయు కూడా నీ పట్ల, నీ పాడి పట్ల, నీ పంట పట్ల, నీ వ్యవసాయం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ ఉద్యోగాల పట్ల, నీ చేతి వృత్తిలో ఆయన చేయబోతున్నాడు. కార్యములు చేసే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, నీ పనుల భారమును యెహోవా మీద మోపాల. నీ కోరికలన్నీ కూడా ఆయన దగ్గరే కోరుకోవాలి, మనుషులను కోరుకోకూడదు. ఓ చిన్న పిల్లోడు చర్చికి వస్తా ఏం చేశాడంటే, ఆ కుర్రోడికి పుస్తకాలు కొనుక్కోటాకో మరి ఏం కొనుక్కోటాకో 150 రూపాయలు కావాలంటండి. అమ్మని నాన్నని అడుగుతా వచ్చాడంట ఒక 20 రోజులు.
అమ్మా నాన్న ఇవ్వట్లేదంట. చర్చికి వెళ్తే చర్చిలో ఉన్న పాస్టర్ గారు యేసయ్యను ఏది అడిగినా యేసయ్య సన్నిధిలో ఏకాగ్రత కలిగి మనస్సు హృదయాన్ని విప్పి మనస్సు ఆయన మీద కేంద్రీకరించుకుని మనం ఏది అడిగినా యేసయ్య మనకి ఇచ్చునుగాక, ఆమేన్ అని దైవజనుడు తెలియపరుస్తా వచ్చాడంటండి సంఘములో, ఆరాధనలో. ఈ చిన్న పిల్లోడు 20 రోజుల నుంచి అమ్మను అడుగుతున్నాడు, నాన్న అడుగుతున్నాడు తన అవసరత కొరకు. అడుగుతుంటే ఇవ్వట్లా. ఎలిమెంటరీ స్కూల్ చదివే చిన్నపిల్లోడు 4వ క్లాస్ చదువుతున్నాడు. అప్పుడు దైవ సేవకుని మాటలు నమ్మి యేసయ్యని ఏది కోరుకున్న ఇస్తాడంట కదా, నాకు 150 రూపాయలు కావాలి, యేసయ్యా యేసయ్యా నాకు 150 రూపాయలు కావాలి, ఇవ్వండి ఇవ్వండి, మీరు ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, నా అవసరాలు తీరుస్తున్నందుకు, నీ మహిమలో నా ప్రతి ఒక్క అవసరతను తీర్చబోతున్నందుకు స్తోత్రం, నేను కోరుకున్న దానిని నువ్వు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ చిన్న పిల్లోడు చేస్తున్న ప్రార్థన దైవ సేవకుడు విన్నాడంటండి. విని వీడికి ఎంత మనసు వచ్చిందో, ఎంత పట్టుదల వచ్చిందో, వీడి అవసరత ఖచ్చితంగా తీర్చాలని ఆ రోజు వచ్చిన కానుక పెట్టిలో వచ్చిన డబ్బులన్నీ లెక్కపెట్టి 150 రూపాయలు తీసి, ఆ రోజుల్లో మనీ ఆర్డర్ పోస్టల్ మనీ ఆర్డర్ ఉండేది కదా, ఆ మనీ ఆర్డర్ మరి బుక్ చేసి మనీ ఆర్డర్ ద్వారా వాళ్ళ ఇంటికి ఆ కుర్రోడు పేరే రాసి పంపించాడంట. నువ్వు ఇస్తున్నందుకు స్తోత్రం అని ప్రార్థన చేస్తానే ఉన్నాడంటండి. 4 రోజుల తర్వాత పోస్ట్ మ్యాన్ గారు వచ్చి పోస్ట్ అంటాడంటండి. అంటే మాకు పోస్ట్ రావటం ఏంటి అంటే, పోస్ట్ వచ్చిందండి, మీ అబ్బాయికి మనీ ఆర్డర్ వచ్చింది 150 రూపాయలు అంటే ఎవరు పంపించారు ఇందులో రాయలేదండి, మీ అడ్రస్ మాత్రం రాశారు అంటే, అప్పుడు హల్లెలూయా డాడీ యేసయ్య నాకు పంపించాడు, చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా యేసయ్య నాకు పంపించాడు, యేసయ్యని దేవుని సన్నిధిలో నేను అడిగాను, కోరుకున్నాను, నాకు ఇచ్చేసాడు. ఇస్తాడేవాడా? మీకు అనుమానమా? మనం ఏది అడిగినా ఇస్తాడు ఆయన, ఆమేన్. ఆ రేకుల షెడ్లో అడుగుతా వచ్చాం, ఆ పక్క స్థలం కావాలని, దేవుడు ఇచ్చేసాడు. మళ్ళీ ఆ పక్క స్థలం పూర్తిగా మీరు కూర్చున్న స్థలం కావాలని అడిగాం, అది ఇచ్చేసాడు. మళ్ళా అక్కడ కూర్చున్నాక ఈ స్థలం కావాలని అడిగాం, ఇచ్చేసాడు. ఆయన కోరినదంతా ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి గొప్ప కార్యాలు మన పని భారములన్నిటిని కూడా దేవుని మీద మోపేసి మనం ఏకాగ్రతతో ప్రార్థన చేసుకున్నప్పుడు మన ఉద్దేశములన్నిటినీ కూడా సఫలీకృతం చేస్తాడంట. మరొక మాట కూడా ఏమని రాస్తుందంటే, భోజనము ఏమండి సమయానికి చేయాలంట, అది చేయటం మనకు శుభం కలుగుద్దంట. ఆ మాట చదవించాలని నాకు ఆశగా ఉంది. చదవండి. ప్రియారా, రాజుల ప్రసంగిలో రాసి ఉంటుంది ఆ మాట, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదవద్దు. భోజనము అనుకూల సమయమందు చేసినప్పుడు, భోజనం అనుకూల సమయం అంటే అర్థం ఏంటి? భోజనాన్ని సమయం అప్పుడు చేయాల అంటే భోజనం టైం ప్రకారంగా చేయాలి. నువ్వు 3 గంటలకు భోజనం చేసావనుకో, సాయంత్రం 11-12 గంటలకు భోజనం చేస్తున్నావు అనుకో, నీకు అనారోగ్యం వస్తుంది. టైం ప్రకారంగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానుల వలె అజ్ఞానంలో పడిపోకుండా జ్ఞానుల వలె మచ్చులుకుంటూ సమయాన్ని దుర్వినియోగపరుచుకునే వారంగా కాకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్న జ్ఞానుల వలె మనం ఉన్నప్పుడు, జ్ఞాని ప్రిలారా, జ్ఞానులు వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారని లేఖనం చెప్తుంది. కిరీటం అంటే అర్థం ఏంటంటే రాజులమైన యాజక సమూహముగా మారుస్తాడు. ఆయన ప్రజలమైన మనల్ని మనం కోరుకున్న వాటన్నిటిని అనుగ్రహించి కిరీటదారులుగా చేసి రాజరికపు అనుభవాల్లో నడిపిస్తూ ఒక అధికారాన్ని, ఒక ఏలుబడి చేసే అనుభవాన్ని మనకు అనుగ్రహించి నడిపిస్తాడు
అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. మనం కోరుకున్నదంతయు కూడా ఆయన చేస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకాలతో కాల్చివేయబోతున్నాడు దేవుడు. కాల్చివేసే ముందు దేవదూతలను పంపిస్తున్నాడు. ఆ పట్టణం యొక్క దుర్గతి, ఆ పట్టణం జంట నగరాల యొక్క ఘోరమైన దుష్టత్వం, కాముకత్వం బాగా ఎచ్చుగా పెరిగిపోయింది. ఆ పట్టణాన్ని దూతలారా నేను అగ్ని గంధకాలతో కాల్చబోతున్నాను, వాళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి, పాపాన్ని బట్టి వెళ్ళండి కాల్చేయండి అని దేవదూతలు పంపిస్తున్నప్పుడు సడన్గా గుర్తొచ్చింది, ఇదిగో దూతలారా మీరు వెళుతున్న ఆ మార్గ మధ్యలో నా స్నేహితుడైన అబ్రహాము ఉంటారు. ఆమేన్. అబ్రహాముకి, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను ఏది దాచిపెట్టను. ఈ సంగతి నా స్నేహితుడైన అబ్రహాము కూడా చెప్పి వెళ్ళండి, మీరు చెప్పేసి సొదొమ గొమొర్రా వైపు, పట్టణం వైపు వెళ్ళండి అని చెప్తే అలాగేనయ్యా అని దేవదూతలు వచ్చారు. ఆయన గుడార ద్వారం ముందు కూర్చొని ఉన్నాడు. వెంటనే అయ్యలారా మీరు చాలా దూరం నుంచి ప్రయాణం వచ్చారు, దూతలారా మీకు మాంసాన్ని రొట్టెలను తీసుకొస్తాను, భోజనం చేసుకోండి, ఉదయాన్నే మీరు సేద తీర్చుకుని విశ్రాంతి పొంది వెళ్ళిపోవచ్చు అని అంటే అలాగే తీసుకురమ్మని ప్రియులారా చెప్పారు. 3 మానికల మెత్తని పిండి తీసుకుని శారమ్మ దగ్గర తీసుకెళ్ళి అబ్రహాం గారు రొట్టెలు చేసుకుని మాంసం వేడివేడిగా వండుకొని దూతలకు భోజనం పెట్టాడు, పరిచర్య చేశాడు. తర్వాత వెళ్ళిపోతా ఏమండి నీ భార్య అయిన శారా ఎక్కడ ఉంది అంటే అదిగోనయ్యా గుడారంలో ఉంది అంటే, అవునా మీదరికి మరలా ఇదే సంవత్సరానికి నీ దగ్గరికి వస్తా అబ్రహాం, నీ భార్య అయిన శారా ఒక మగబిడ్డను కనబోతుంది. ఆమేన్. ఒక శిశువును కనబోతుంది అని చెప్పి వెళ్ళిపోయారండి. చెప్పినట్టుగానే అబ్రహాము శారాలకు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జన్మించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవదూతలు వెళ్ళిపోయారంట, అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలిచి ఉండేను. ఆమేన్. ఆ మాట రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. దేవదూతలు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయారు. ఆ పట్టణాన్ని అగ్ని గంధకాలతో దేవుడు కాల్చబోతున్నాడు కనుక చెప్పాలని వెళ్ళిపోయారు సమాచారం అందించడానికి. అబ్రహాము ఇంకనూ దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ప్రార్థిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఏమని? ఆ పట్టణములో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావయ్యా అంటే దేవుడిని అడుగుతున్నాడు. అబ్రహాం అడుగుతుంటే, అబ్రహాం 50 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడుతా అన్నాడు. అయ్యా 40 మంది ఉంటే కాపాడుతావా? 30 మంది ఉంటే కాపాడుతావా? ఒకవేళ 10 మంది ప్రభు కోపపడని ఎడల ఇంకొక మారు తెగించి నీతో మాట్లాడుతున్నానయ్యా అని ఒకవేళ 10 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతావంటే 10 మంది ఉన్నా కాపాడుతాను అని చెప్పిన తర్వాత ఆయన ముగించి వెళ్ళిపోయారు. ప్రియులారా దేవుడు మాట్లాడుతూ పరమునికి వెళ్ళిపోయాడు. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న లోతు కుటుంబము అబ్రహాము కోరుకున్నట్లుగా దేవుడు రక్షించెను. ఆమేన్. పాపములో నుండి, శపితమైన అనుభవాలలో నుండి వాళ్ళని విడిపించి ఆ అగ్ని గంధకముల చేత కాల్చబడుతున్న పట్టణాల్లో నుండి దేవుడు లోతు కుటుంబాన్ని మాత్రమే బయటికి తీసుకొచ్చి వాళ్ళని రక్షించెను. ఆమేన్. అబ్రహాము కోరుకున్నట్లుగా నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని రక్షించాడు, కాపాడాడు. ఆ అగ్ని గంధకాలకు ఆహుతైపోకుండా తప్పించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. కీర్తనాకారుడు రాస్తాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరిచే దేవుడు మనం ఆరాధించుకుంటున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు ఏం కోరుకుంటావు ఈ నెలలో? ఎట్లా కోరుకోవాలి? నమ్మి కోరాలా? ఎలా కోరుకోవాలి? మనం అడిగిన వాటిని అన్నిటిని కూడా అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేయుటకు ఆయన ఒక్కడే శక్తిగల దేవుడని గుర్తించిన వారమై, విశ్వసించిన వారమై, అడిగినవన్నీ కూడా
కోరుకున్నవన్నీ కూడా దేవుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం పొందేశాము అని నమ్మి విశ్వసించి కోరుకున్నట్లయితే అన్నిటినీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేయుటకు సర్వ ప్రపంచములో ఆయన ఒక్కడే శక్తిగల దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు అని లేఖనాల్లో మనం ఈ చక్కటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. బైబిల్లో మరొక చోట ఏమి రాస్తుందంటే 13వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వాక్యాలు మనం చూస్తే, తన కోరిక సఫలము కాకుండుట చేత రాజు హృదయములో నొచ్చుకుంటాడు, బాధపడిపోతాడు. చదవండి ఆ మాటని. కోరిక సఫలము కాకుండుట చేత రాజు హృదయం ఏమైపోతుంది? బాధపడిపోతున్నాడు. మనం ఏదైతే కోరుకుంటామో అది నెరవేర్చబడలేదనుకోండి, అప్పుడు మనం ఎంతో బాధపడిపోతాం, ఎంతో విసుగు చెందుతాం. ఇంతకాలం నుంచి మందిరానికి వెళ్తున్నాం కదా, మనం కోరుకున్నది నెరవేర్చలేకపోతున్నాడు ఏంటి దేవుడు అని రాజు హృదయం బాధపడినట్లుగా, నొచ్చుకున్నట్లుగా, కోరిక సఫలము కాకుండుట చేత తన హృదయం నొచ్చుకున్నట్టుగా, బాధపడిపోతున్నట్టుగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది నెరవేర్చబడకపోతే మనం బాధపడతాం, మనము దుఃఖపడతాం, మనము హృదయములో నొచ్చుకుంటాం, విసుగు చెందుతాం. ఆశాపు వలె ఈ భక్తి చేయటం వ్యర్థం, ఇక ఈ భక్తి చేయకూడదు, నేనే కాదు నా పిల్లలు కూడా చేయకూడదని చెప్తాను అన్నట్టుగా మనము ప్రియులారా విసుగు చెందుతూ ఉంటాం ఆశాపు వలె. అయితే అట్లాంటి విసుగుదల్లో ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఆశాపును దర్శించినట్లుగా నిన్ను నన్ను దర్శించునుగాక. ఆమేన్. ఆశాపును ధైర్యపరిచినట్లుగా మన కోరికలన్నింటినీ కూడా సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు మనం ఆరాధించుకుంటున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని. ఇదిగో బర్జిల్లాయి, నా వలన నీవు కోరినదంతయు కూడా నేను చేయబోతున్నాను. ఆమేన్. ఏది విడిచిపెట్టను. ఈ నెలలో మనం ఏదైతే ప్రభువుని కోరుకుంటామో అది ఆయన నెరవేరుస్తాడు. ఆ కోరుకునేది కూడా యేసయ్యకు ఇష్టమైంది కోరుకోవాలి. ఒక అమ్మాయి ఒక దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, నాకు కోరుకుందండి పాస్టర్ గారు, ప్రార్థన చెయ్యండి అని చెప్పిందట. ఏమిటమ్మా నీ కోరిక అంటే, మా ఇంటి ఎదురుగుండా ఒక యవ్వనస్తుడు మిషన్ కొడతా ఉంటాడు, చాలా అందమైనడు, ఆయన నేను పెళ్లి చేసుకోవాలని నా కోరికండి అని చేసుకునేటట్టు ప్రార్థన చేయనట్టు నోర్మై అంటాడు దైవ సేవకుడు. ఇట్లాంటి కోరికలు నెరవేరుస్తాడు ఆయన? నెరవేర్చడు. మనం ఆయనకి ఇష్టమైన వాటిని కోరుకోవాలి. నా ప్రజలు నాకు ఇష్టము కాని దానిని కోరుకునుచున్నారు కనుక నేను వారిని మోసములో ముంచేస్తానంటాడు యెషయా గ్రంథంలో. ఆయన ప్రజలమైన మనం ఆయనకి ఇష్టము కాని దాన్ని కోరుకున్నామనుకో మనల్ని మోసం చేస్తాడు. ఆయన చేస్తానని చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. నేను మిమ్మల్ని మోసంలో ముంచేస్తాను, మీ నమ్మకాలన్నీ వమ్ముగా మార్చబడతాయి, మీ ఆశలు నిరాశలుగా మిగిలిపోతాయి. కనుక బ్రతుకు కాలమంతా దేవుని ప్రజలమైన మనం ఆయనకి ఇష్టమైన వాటినే కోరుకోవాలి. హల్లెలూయా. ప్రియులారా, నెహెమ్యా యెరూషలేము పట్టణానికి వెళ్ళి యెరూషలేము పట్టణాన్ని వైపు చూస్తుంటే యెరూషలేము కొల్లగొట్టబడి యెరూషలేము గుమ్మాలు అగ్ని చేత కాల్చబడి వాళ్ళ సమాధులు ముక్కలు చెక్కలైపోయి ధ్వంసమైపోయి యెరూషలేము అంతా కూడా నిర్మానుష్యమైన ప్రదేశముగా మార్చబడింది. పట్టణం అంతా కొల్లగొట్టబడింది. గుమ్మాలు అగ్ని చేత
కాల్చబడుతున్నాయి. ఇది చూసిన నెహెమ్యా ప్రియులారా ఏమి చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దుఃఖావేశుడై గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని, పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు గోనెబట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని దుఃఖముఖులై ప్రార్థన చేస్తూ ఉండటం అనేక సందర్భాలు బైబిల్లో మనకు బయలుపరచబడటం చూస్తూ ఉంటాం. అట్లాగే ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 11వ వాక్యం చదివితే చక్కగా రాయబడి ఉంది. చదువుదాం. యెహోవా నా దేవా, భూమి ఆకాశములు సృజించిన దేవా, యెహోవా నాకు సెవియొగ్గి నీ దాసుడునైన నా ప్రార్థనను, నా మొర్రను నీ నామమునందు భయభక్తులతో నిన్ను ఘనపరచుటయందు ఆనందించుచు నీ దాసులమైన మా మొర్రను ఆలకించి ఈ దినమందు నా దేవా నీ దాసుని యొక్క ఆలోచన సఫలీకృతము చేసి, ఇదిగో ఈ రాజు నాయందు దయచూపునట్లుగా అనుగ్రహించమని కోరుకుంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు. అయ్యా, యెరూషలేం పట్టణం కాలిపోయింది, కుమ్మాలు కాల్చబడ్డాయి, సమాధులు ముక్కలు చెక్కలైపోయినాయి, ధ్వంసం అయిపోయింది. ఆ ప్రాంతాన్ని చూస్తే నాకు వేదన అలుముకుంది, దుఃఖముకుండా అయిపోయాను. గోనె పట్ట కనుక్కుని బూడిదలో కూర్చుని నీ సన్నిధిలో విన్నవించుకుంటున్నానయ్యా. ఇదిగో నీ నామమునందు మరి ఘనపరచుట యందు ఆనందించచ్చు. దివారాత్రులు నీ సన్నిధిలో చేయబోతున్న ప్రార్థనలు, మీ దాసుల ప్రార్థన ఆలకించండి, సఫలీకృతము చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని ఈ రాజు నా ప్రార్థన ఆలకించి ఈ రాజు దయచూపేటట్టుగా సహాయం చేయండి, అనుగ్రహించండి అయ్యా, నేను నిన్ను వేడుకుంటున్నాను, కోరుకుంటున్నానని నెహెమ్యా గారు ప్రార్థన చేస్తూ ప్రార్థన ముగించి తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుకి ఏం చేస్తాడు ఈయన? ద్రాక్ష రసపు గిన్నెను అందించేవాడు. అంటే పానదాయకుల అధిపతి నెహెమ్యా. ఎప్పుడు సంతోషంగా రెజాయిస్ ఇన్ ద లార్డ్ అన్నట్టుగా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా నెహెమ్యా గారు రాజుకు ద్రాక్షరసం గిన్నె అందించేవాడంట. ఆ రోజు దిగులుతో వేదనతో చింతపడుతూ ద్రాక్షరసపు గిన్నె అందిస్తుంటే రాజు అంటాడు, నెహెమ్యా, ఎప్పుడు సంతోషంగా ద్రాక్షరసపు గిన్నె అందించేవాడు కదా, నాకు ఏంటి వ్యాధి వచ్చిందా? నీకు రోగం వచ్చిందా? నువ్వేంటి వికారంగా ఉన్నావు? నీ ముఖం వికారపు చూపు కనపడుతుంది, నీ ముఖ కవలికలో సంతోషం లేదు, ఆనందం లేదు, కారణం ఏంటి అని నెహెమ్యాను రాజుగారు అడుగుతుంటే, అయ్యా, నా పితరులు నివసించిన పట్టణం కాలిపోయిందయ్యా, యెరూషలేము గుమ్మాలు కాల్చబడ్డాయ్యా, సమాధులు ధ్వంసమైన మొక్కలైపోయినాయి అయ్యా, అది నా వేదన. అంటే అప్పుడు ఎన్ని దినాలు నీ పట్టణం దగ్గరికి వెళ్ళడం టైం పడుతుంది, అసలు నీకేం కావాలి అని అడిగి మరలా ఆ యెరూషలేమును కట్టడానికి, ఆ యెరూషలేము గుమ్మాలు నిలబెట్టడానికి అవసరమైన దేవదారు మ్రానులు, సరళ మ్రానులు అన్నిటినీ కూడా సమకూర్చే ఆ అధిపతికి, ప్రియులారా, మనం బైబిల్లో చూస్తుంటే 2వ అధ్యాయం 20వ వాక్యంలో చదువుతుంటే రాజు, చదవండి, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే నా ప్రయత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము ఈ మందిరమును, యెరూషలేము దేవాలయాన్ని, యెరూషలేమును కట్టుటకు, గుమ్మాలను నిలబెట్టుటకు పూనుకుంటున్నాం. ఆయన నా కోరికను సిద్ధింపజేసేను. హల్లెలూయా. ఆయన దాసులమైన మా ఆలోచన సఫలపరిచెను అని ఈ లేఖన భాగాల్లో ఈ సత్యాన్ని చూస్తున్నాం. ఎజ్రా నెహెమ్యా దినాల్లో మళ్ళా యెరూషలేమును కట్టడం, మందిరాన్ని బాగు చేయటం, మందిర నిర్మాణం చేయటం, బైబిల్లో మనం ఈ చరిత్ర మనకు తెలిసిన విషయాలు.
కోరేషు దినాల్లో మళ్ళీ మందిరం కట్టబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన జీవితాల్లో ఆయన చిత్తమును, ఆయన ఆలోచన మనం ఏదైతే కోరుకుంటామో నా వలన బర్జిల్లై నీవు కోరినదంతయు నేను నీకు చేయబోతున్నాను. ఆమేన్. బర్జిల్లైని సంఘాన్ని గుర్తుగా పెట్టుకోండి. దావీదు మహారాజు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, సంఘమైన మనం ఆయన ఏమైతే కోరుకుంటామో, ఇదిగో నా ద్వారా నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో కోరుకున్నదంతయు కూడా, ఇదిగో సంఘమా, క్రొత్త నిబంధన సంఘమా, కృపలో నిలిచిన సంఘమా, మహిమగల సంఘమా, పరిశుద్ధులకు ఉపచారము చేసే సంఘ విశ్వాసులారా, నా దేవుడు మీరు చేస్తున్న పరిచర్యను, ఉపచారమును మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కానే కాదు. ఆమేన్. మీరు చేసిన పరిచర్యను మర్చిపోకుండా మనము కోరుకున్నదంతా కూడా మన పట్ల, మన కుటుంబాల పట్ల నెరవేర్చే దేవుడై ఉన్నారని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. యెరూషలేమును సిరియా పట్టణస్థులు, సిరియా సైన్యం కొల్లగొట్టుకుని యెరూషలేమును ధ్వంసం చేసి, యెరూషలేములో ఉన్న సమస్తాన్ని, వెండిని బంగారమును దోచుకుని, అక్కడున్న కొంతమంది వ్యక్తులను తీసుకుని సిరియా దేశానికి వచ్చేసాడు. పరాక్రమశాలి అయిన నయమాన్, సైన్యాధిపతి అయిన నయమాన్ తీసుకొచ్చేసాడు. ఆ తీసుకొచ్చిన వారిలో ఒక చిన్నదాన్ని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆమె పేరేంటి? ఇశ్రాయేలీల చిన్నది. ఆ ఇంట్లో, నయమాన్ ఇంట్లో ఏమండి, ఈ చిన్నది పరిచయం చేస్తుంది. ఇతడు పరాక్రమశాలి, యుద్ధవీరుడు, బలశాలి, సిరియా సైన్యమునకు అధిపతి. ఇన్ని అధికారాలు, ఇన్ని హోదాలు ఉన్నప్పటికీ ఇతడికి నొసట ఏముందండి? కుష్ఠరోగం. ఈ కుష్టి పొడ చేత బాధపడుతున్నాడు. అపోస్తుడైన పౌలు గారు కూడా, అపోస్తుడైన పౌలు ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విశేషమైన అద్భుతములు చేయించినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. పౌలు ప్రార్థిస్తూ ఉండగా చచ్చిపోయిన వారు లేపబడ్డారు. పౌలు యొక్క చేతి గుడ్డలు తాకిన వాళ్ళు బాగుపడ్డారు. పౌలు అలాగ నడిచి వెళ్ళిపోతుంటే ఆయన నీడపడిన వారు బాగుపడ్డారు. అంతటి మహత్త కార్యాలు, అంతటి సూచక క్రియలు, అన్ని అద్భుతాలు పౌలు గారి ద్వారా యేసుక్రీస్తు ప్రభులు వారు విశేషమైన అద్భుతములు చేయిస్తా వచ్చాడు. అయితే అతనికి ఒక జబ్బు ఉందండి, కడుపు జబ్బు. ఒక ముళ్ళు పెట్టాడు పౌలుకి దేవుడు. దాని విషయమై అపోస్తుడైన పౌలు గారు దినమునకు 24 అవర్స్లో ఒక దినమునకు 3 మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా, ఈ బలహీనత తీసే నాయనా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఈ రోగాన్ని తొలగించు, ఈ వ్యాధి నిర్మూలపరచు అని పౌలు గారు ప్రార్థిస్తూ వచ్చాడు. అప్పుడు పౌలుతో యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, పౌలా, నా కృప నీకు చాలును. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. నా కృప నీకు చాలును. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు నా శక్తి నీలో సంపూర్ణమగునుగాక, పరిపూర్ణమగుచున్నది. నా కృప నీకు చాలన్నాడు. ఇతడు పరాక్రమశాలి నయమాను, యుద్ధవీరుడు, ఎక్కడికి వెళ్ళినా జయమే కానీ వాటమి లేదు, జయశాలి. అంత యుద్ధవీరుడు, సూర్యుడు, వీరుడు, యోధుడు అయినప్పటికీ ఇతడు నొసట ఏముందండి? కుష్టిపొడ. కుష్టి రోగం చేత బాధపడుతున్న ఈ సైన్యాధిపతి అయిన నయమాన్ని ఆ ఇశ్రాయేలు చిన్నది చూసి ఆయనకి ఎదురుగా వెళ్ళి చెప్పటానికి ధైర్యం లేక ఎవరికి చెప్పింది? ఆ ఇంటి ఇల్లాలు నయమాను భార్యకి చెప్తుంది, అమ్మా, నా యజమానురాలా, సోమ్రోన్లో ఓ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి, ఇదిగో
నా యజమానుడైన నయమాను వెళితే అతని నొసట మీద ఉన్న కుష్ఠరోగం తొలగిపోద్ది. నా యజమానుడైన నయమాను షోమ్రోన్లో ఉన్న ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాలని నేను కోరుకొనుచున్నాను. ఆమేన్ అన్నదండి. అట్లాగే చెప్తాను. నేను రాత్రి చెప్పింది అమ్మగారు అయ్యగారికి. తర్వాత సిరియా రాజు దగ్గర తాకీ తీసుకుని అధికారం తీసుకుని కానుక తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ప్రార్థనలో ఉన్నారు. ఎవరన్నా వస్తే చూడరా బయటని గేజీకి చెప్పాడు ఆయన. ఈ గేజీ ఈయన చూశాడు. ఎవరిని? నయమాన్ని. అయ్యా గురువు గారు, ఎలీషా గారు, ఇదిగో మీ దగ్గరికి నయమాన్ గారు వచ్చారు, సిరియా సైన్యాధిపతి. ఎందుకు వచ్చాడు? అదేనయ్యా, నెత్తిమిత చేపెట్టి ప్రార్థన చేయాలంట, ఆయన కుష్ఠరోగం ఉందంట, ఇది సంగతి. అవునా? చెప్పు ఆయనకి యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పు. అతని దేహం పసిపిల్లవాని దేహం వలె అయిపోద్దని చెప్పు. అంటే ఏంటి? మా దేశంలో అరాబా నదులు లేవా? పర్పర నదులు లేవా? ఆ నదులు లేవా? ఈ ఏర్లు లేవా? ఈ మురికి నీటిలో యోర్దాను నదిలో దూకమంటాడేంటి, మునగమంటాడేంటి? ఆయన వచ్చి నేను దేశానికి అధిపతిని, సైన్యాధిపతిని, కాస్త ముఖం చూపించి చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు నేను అనుకుంటే ఏమిటి ఇలా మాట్లాడతాడని కోపావేశుడై, ముఖము ఉగ్రుడై, సైన్యాధిపతి సారథి రథం తిప్పోయానికి వచ్చిన పని నెరవేర్చుకోకుండా కోపం. చాలామందికి ఉంటుందండి కోపం అనే పొడ. నువ్వు కోరినదంతయు కూడా నెరవేర్చబడాలని ఈ నెలలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే మన కోపతాపాలన్నీ విడిచిపెట్టాలి. నయమాను వలె కోపాన్ని ప్రత్యక్షపరచకూడదు. మనం ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా దేవుడు మన కోరికలన్నిటినీ తీర్చునుగాక. ఆమేన్. తగ్గించుకున్న వారిని నా దేవుడు, నా యేసయ్య హెచ్చించునుగాక. హెచ్చించుకున్న వారిని తగ్గిస్తాడు. మనం ఏమీ తీసుకురాలేదు, పట్టుకెళ్ళేది కూడా ఏమైనా ఉందా అంటే ఏది లేదు. కనీసం నీ రెండో కూతురు నీ ముక్కు పుడక కూడా ఉంచదు. అది శీల తిరగకపోతే పట్టకారెట్టి తిప్పైనా తీస్తుంది. వాస్తవం చెప్తున్నా. 3 పిల్లలు కనుక్కోవచ్చు, 4 పిల్లలు కనవచ్చు. మీ పిల్లలు అంత అన్నం పెడతారని మీరు ఎప్పుడు ఊహించొద్దు. మీ పిల్లలు, మన పిల్లలు మనల్ని ఏమి అడగకుండా ఉంటేనే మనకు చికెన్ దమ్మి బిర్యానీ పెట్టినంత ఫలితం. మన పిల్లలు మనకు ఏదో పెడతారని అనుకోకూడదు. మనల్ని ఆయన సన్నిధిలో నిలిపి పోషించేవాడు నా దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏది తక్కువ కాకుండా సమృద్ధిని అనుగ్రహించే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. కోపావేశుడై వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అయ్యా 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 మంత్రి గారు, సైన్యాధిపతి, నయమాన్ గారు, ఆయన ఏదైనా 10 వీసులు బంగారం ఇమ్మంటే తేలిగ్గా ఇచ్చేస్తారు వీరు. ఆయన ఏదైనా 2 కిలోలు వెండి ఇమ్మంటే తేలిగ్గా ఇచ్చేస్తాడు. ఆయన ఏం అడిగాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు. మరి దానికి అంత కోపం ఎందుకు మీకు? కోపం తగ్గించండి, ఆయన చెప్పినట్టు చేద్దాం. ఏమంటారు అంటే నిజమేరా, ఆయన ఏం అడిగాడు? మనల్ని ఏం అడగలేదు, ఏంటి అడగలేదు, బంగారం కానుక మన అడగలేదు. ఆయన నీటిలో మనం మునిగితే పోదు కదా అని రథం వెనక తిప్పమని రథసారథిని యోర్దాను నదికి వెళ్ళి గట్టు మీద సారథి ఉన్నాడు. ఈయన ముక్కు పట్టుకుని ములగతా ఉన్నాడు. 7 సరే పొడపోయిందిరా అంటే అయ్యా పాస్టర్ గారు చెప్పింది 7 సార్లు మునగమన్నాడు. నువ్వు మునిగింది 4 సార్లే, ఇంకో 3 సార్లు మునుగో అంటే 7 సార్లు మునిగిన తర్వాత చూస్తూ ఉంటుంటే నయమాను శరీరం పసిపిల్లవాని దేహము వలె మార్చబడింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. దీని అంతటికి ప్రబలమైన కారణం ఏంటంటే నా యజమానుడైన నయమాను షోమ్రోన్లో ఉన్న ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని నేను కోరుచున్నాను అన్నది చిన్నది. ఇశ్రాయేలు చిన్నది. మరొక చిన్నది కూడా ఉంది. ఆ చిన్నది ఏం కోరుకుంది? దైవజనుడని యోహాను తల తెగ నరికి పళ్ళెములో పెట్టి ఏ రోజును కోరుతుంది?
నా చేతిలో పెట్టమని కోరుతుంది. మరి ఈ చిన్న దాని వల్లే ఉన్నారా? లేదా ఇశ్రాయేలు చిన్నది కోరుకున్నట్టుగా మనం ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుతున్నామా? ఇతరుల యొక్క క్షేమాన్ని మనం కోరుతున్నట్లయితే దేవుడు నిశ్చయముగా మనకు క్షేమమును దయచేయునుగాక. యోబు తన స్నేహితుల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేశాడు. తన స్నేహితుల యొక్క క్షేమం కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యోబుకి ఏం కలిగింది? క్షేమము కలిగింది, ఆరోగ్యం పొందుకున్నాడు. మొదట ఆశీర్వదించినంత కంటే దేవాతి దేవుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు కనుక యోబుని రెండంతలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆమేన్. బర్జిల్లై, నా వలన నీవు కోరినదంతయు నేను నీకు చేసేదను. ఆమేన్. నా యేసయ్య మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్నిటినీ, ఏమాత్రం సందేహం లేదండి, నిశ్చయముగా ఈ వాగ్దానం ఈ మాసములో నా ప్రభువు నెరవేర్చబోతున్నారు. మీరు ఏదైనా కోరండి. కోరుకునే ముందు మీరు నేను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇష్టమైన వాటిని కోరుకోవాలి. ఆమేన్. నమ్మాలి, కోరుకున్న దాన్ని దయచేస్తాడని విశ్వసించాలి. ప్రభు ఖచ్చితంగా మన పట్ల, మన బిడ్డల పట్ల ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు, కార్యాలు చేస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. ఆ మధ్యన యేసుక్రీస్తు ప్రభులు వారు సంచరిస్తున్న ఆ రోజుల్లో ఎన్నెన్నో అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు చేస్తూ వచ్చేవారు. ఆయన ఒక ప్రాంతంలో నడిచి వెళ్ళిపోతుంటే ఒక విగ్రహారాధికురాలు, కనాను స్త్రీ, ఆమె కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది, మరణముతో పిలుగులాడుతూ ఉంది. యేసయ్య కానా అనే ఊరిలో ఒక అద్భుతం చేసి వాళ్ళ నిందను, అవమానమును తొలగించాడంట కదా. యేసు ప్రభుల వారు 12 సంవత్సరములు రక్తస్రావం జబ్బుతో బాధపడుతున్న ఆ యవ్వన బిడ్డ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టి బాగుపడిందంట కదా. గుడ్డు వాళ్ళకి చూపునిచ్చాడంట కదా. కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడంట కదా. చచ్చిపోయిన లాజరు బయటికి రమ్మంటే చచ్చిన వస్త్రములతో చుట్టబడిన లాజరు బయటకు వచ్చాడంట కదా, బ్రతికి సజీవుడిగా నిలిచి ఉన్నాడంట కదా. ఇవన్నీ విన్న కనాను స్త్రీ, నా బిడ్డను కూడా బాగు చేస్తాడు ఆయన, ఇన్ని చేసిన దేవుడు నా బిడ్డను బాగు చేయడా అని విశ్వసించి నమ్మిన కనాను స్త్రీ, అయ్యా దావీదు కుమారుడా నజరేయుడని యేసు, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా అని ఏం చేస్తుంది? కేకలేస్తుంది, ఆర్తనాదాలు చేస్తుంది, బిగ్గరగా కేకలేస్తుంది. ఆ కేకలకి శిష్యుల యొక్క చెవులు గింగురుమంటున్నాయి, చెవుల గులు అంతా బయటకు వస్తుంది, గింగురుమంటున్నాయి చెవులు. ఈమె ఇంత గట్టిగా కేకలేస్తుంది, యేసయ్య ఏంటి పట్టనట్టు వెళ్ళిపోతున్నాడు, ఆయన వెళ్ళిపోతాడేంటి బోధకుడా. ఈమె చాలా దూరం నుంచి నిన్ను పిలుస్తుందయ్యా. ఆమెకున్న గోడు, ఆమెకున్న వేదన, ఆమెకున్న బాధ నీకు చెప్పుకుంటుందయ్యా. నువ్వేంటో వెళ్ళిపోతావంటే ఆయన అంటాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అన్నాడు యేసయ్య. అప్పుడు కనాను స్త్రీ ఏమనుకోవాలి? ఇంత దూరం నుంచి నేను ఆయన వెంబడిస్తూ కనికరించయ్యా, దయచూపయ్యా, నా బిడ్డను బాగు చేయయ్యా అని నేను కోరుకుంటుంటే నన్ను కుక్కనంటాడా, నన్ను ఎంత మాట అంటాడా, నా బిడ్డ చచ్చిపోయిందిలే, ఈయన వద్దు, ఈయన ప్రార్థన వద్దని కోపావేశురాలై వెనక్కి వెళ్ళలేదు. ఆ కనాను స్త్రీ దేవుని ఎరిగిన బిడ్డ కాదు, ఆమె విగ్రహారాధికురాలు. ఆమె ఏమని అర్జిస్తుందంటే, అయ్యా నీ బల్ల మీద నీ పిల్లలు రొట్టెల ముక్కలు తింటున్నప్పుడు కొన్ని రొట్టె ముక్కలు కింద పడిపోతే కుక్క పిల్లలు తింటాయి కదయ్యా, ఆ కుక్క పిల్లలు తినే ఒక రొట్టె ముక్క నాకు ఇవి అయ్యా, నా బిడ్డ బాగుపడద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఎంత తగ్గించుకుందండి. దైవజనుడు గద్దిస్తే
మేలు కోరే గద్దిస్తాడు నిన్ను. అంత మాత్రం నువ్వు కోపావేశురాలివై మందిరం మీద అలిగినట్లయితే ఎవరికి నష్టం? మందిరానికి రాకపోతే నాకు నష్టమా? ఏమండి, నేను మందిరంలో నిలిచి ఉండకపోతే నాకు నష్టం, మీరు మందిరానికి రాకపోతే మీకు నష్టం. బైబిల్లో రాయబడిన సత్యం ఏంటంటే, ఆయన సన్నిధిలో ఒక దినం గడపటం 1000 దినముల ఆశీర్వాదం. ఆమేన్. ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు, మనం జార విడుచుకోకూడదు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన దక్షిణ హస్తములో నిత్య సుఖాలున్నాయని బైబిల్ మనకు తెలియపరుస్తుంది కనుక వాటిని మనం సొంతం చేసుకోవాలి. వాటిని మనం దినచర్యలో అనుభవించాలి. మన జీవన విధానములో వాటిని స్వతంత్రించుకోవాలి, అనుభవించాలి. అంతేగాని దేవుడు గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, అసలు కనాను స్త్రీ చూడండి, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి అయితే యుక్తం కాదంటే, నన్ను కుక్కగా జమ కడతాడా, నన్ను ఎంత మాట అన్నాడా, ఇక నేను ఆయన వెంబడించను, ఆయన సన్నిధిలోంచి నేను వెళ్ళిపోతాను నా పట్టణానికి అనుకోలేదు. అంతగా తగ్గించుకొని, అయ్యా ఆ కుక్క పిల్లలు తినే ఒక రొట్టె ముక్క నాకు ఇయ్యయ్యా, నా బిడ్డ బాగుపడదంటే అప్పుడు నిలిచాడు యేసయ్య. చప్పట్ల కొట్టండి గట్టిగా. వెళ్ళిపోతున్న యేసయ్య, సాగిపోతున్న యేసయ్య అప్పుడు నిలిచాడు. నిలిచేమంటాడు, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమేన్. బర్జిల్లాయ్, నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదను. యేసు ప్రభులు వారు అంటారు కనాను స్త్రీతో, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక అని. ఇప్పుడు అన్నాడు, 1 గంటకు అన్నాడు అనుకుందాం. ఇంటికి వెళ్ళి చూస్తే తన కుమార్తె 1 గంటకి బాగుపడిపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. లేచి కూర్చుందంతే. నా దేవుడు 7 వారాలకు బాగు చేసేవాడు కాదండి, 14 వారాలకు బాగు చేసేవాడు కాదు. వితిన్ సెకండ్స్లో నా దేవుడు ఒక అద్భుతము చేయబోతున్నాడు అంతే. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. 40 ఏళ్ల క్రితం అండి, 40 years బ్యాక్, నా సహోదరికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం. ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అదేంటది సూదేయించాము. సూదే. ఆ సూది ఏమైందో మనకు తెలియదు. ఆ రోజుల్లో వేడి నీళ్ళు కరగబెట్టి ఒకే సూది వాడుతూ ఉండేవారు అందరికీ. ఇప్పుడు అట్లా కాదు, ఎవరి సూది వాళ్ళకే. ఎందుకు వచ్చిన గొడవ? ఏ వ్యాధులు వస్తాయో మనకు తెలియదు కదా. ఒక్కొక్కరికి ఒక సూదు. ఏమండి, మంగళకత్తులు కూడా ఎవరు మంగళకత్తి ఆడికే ఇప్పుడు 10 రూపాయలు మంగళకత్తి. ఆ కత్తి ఇంకెవరు వాడరు, ఒక గెడ్డను తీసి పాడేస్తారు ఆ బార్బర్ షాప్ వాళ్ళు. ఒక్క సూత్తోనే వేడి నీళ్ళతో పెట్టి ఆ సూత్తోనే పొడుస్తూ ఉండేవారు. ఆహానన్నా ఒకే సూది, ఆ సూత్తోనే వేడి నీళ్ళలో మరగబెట్టి మళ్ళీ అదే సూది అందరికీ, ఎన్ని 100 మంది వచ్చినా. మరి ఆ వేడి నీళ్ళలో మరగబెట్టాడు లేదు తెలియదండి. మా చెల్లికి చేసేసాడు ఆయన, టైఫాయిడ్ జ్వరం వస్తే ఆర్ఎంపీ డాక్టర్ గారు. ఇంతలా ఉబ్బిపోయింది చెయ్యి, సెప్టిక్ అయిపోయింది అది. ఇక చెయ్యి ఇంతలా ఉబ్బిపోయి ఇంతలా వచ్చేసి సీము రక్తం గడ్డ కట్టేసి ఇక చెయ్యి లేపట్లేదు. అమ్మా 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 అని బాధపడుతుంది. అప్పుడు 10th క్లాస్ చదువుతుంది అనుకుంటా, గుర్తులేదు నాకు సరిగ్గా. 10th చదువుతుంది. ప్రియులారా, ఆ సందర్భంలో జరిగిన చరిత్ర ఏంటంటే, మా ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తూ ఉండేవారు. మా అమ్మగారు ₹1 ఇచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. ఆ పాస్టర్ గారు చెప్తూ ఉండేవాడు, అమ్మా యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడమ్మా, యేసు ప్రభుని నువ్వు ఏం కోరుకుంటే అది చేస్తాడమ్మా అని మా అమ్మగారికి చెప్తా. అలాగే చెప్తా ఉంటారులే అందరూ అనుకుంటూ ఉండేది మా అమ్మగారు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ సందర్భంలో ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి తయారవుతున్నారు, స్నానాలు చేసుకోవాలి. మా చెల్లికి స్నానం చేయించారు, అమ్మ స్నానం చేసుకుంది, సిద్ధపడారు. టౌన్కి బజార్కి బస్తీకి తీసుకెళ్ళిపోవటానికి రిక్షా బండిలో సిద్ధమవుతున్నారు. ఆ సిద్ధపడే సందర్భంలో మా అమ్మగారికి పాస్టర్ గారు అన్న మాట గుర్తొచ్చింది. యేసు ప్రభు ఏం కోరితే అది చేస్తాడంట కదా. యేసయ్యా నా కుమార్తెకి
సూది వేస్తే సెప్టిక్ అయిపోయింది, ఎంత లావు పోయింది, నువ్వు ఏది కోరితే అది చేస్తావంట కదా. ఇదిగో ఈ సమయంలో నేను కోరుకుంటున్నానయ్యా, నా బిడ్డ చెయ్యి మీద ఉన్న గడ్డ పగిలిపోవాలి, సీము రక్తం పూర్తిగా కారిపోవాలి, ఇక నేను హాస్పిటల్కి పోకూడదు, చెయ్యి అని మనస్సులో అనుకుందంటండి. ప్రార్థన చేయటానికి ప్రార్థన రాదు కదా, ఎలా చేయాలో అలా మనస్సులో అనుకుందండి. విత్ ఇన్ సెకండ్స్లో ఆ వాసిపోయిన గడ్డ పగిలిపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. రక్తం సీమి ఇంచుమించుగా 1 కిలో పడ్డది, కింద కిలో రక్తం, చెడు సీమి అంతా పడిపోయిందండి. ఇక హాస్పిటల్కి వెళ్ళలేదు. 3 రోజులు కొబ్బరి నూనె రాసింది, ప్రార్థన చేస్తున్నాను, మా అమ్మగారు పాస్టర్ గారు చేసిన నూనె. ఆ గడ్డ మాడిపోయింది, ఎర్రపుండడిపోయింది, మాడిపోయింది. మీరు ఎప్పుడైనా మా చెల్లెమ్మ వస్తే చూడండి, ఇంత గొంత ఉంటుంది ఇక్కడ, ఇంత గొంత పడిపోయింది. ఆ గడ్డ గురించి, సెప్టిక్ అయిన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, నా దేవుడు ఏది కోరినా చేస్తాడు. ఆమేన్. అది వివాహ సమస్య అయినా, విద్యా సమస్య అయినా, చదువు సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, పిల్లల విషయాల్లోనైనా నువ్వు ఏదైనా కోరుకో, నా దేవుడు నీవు కోరినదంతయు కూడా నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చునుగాక, అద్భుతములు చెయ్యునుగాక. ఆమేన్. రూతుతో బోయాజు చెప్తున్నాడు, అమ్మా నువ్వు చెప్పినదంతయు నీ పట్ల నేను చేస్తాను. రూతు ఎవరంటే క్రొత్త నిబంధన సంఘానికి గుర్తుగా ఉంది. బోయాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అమ్మా నువ్వు చెప్పినదంతయు, నువ్వు కోరుకున్నదంతయు నీకు చేస్తానమ్మా. ఎందుకంటే నీ భర్త బ్రతికున్న రోజుల్లో నువ్వు జీవించిన జీవితము కంటే, నీ వెనుకటి సత్ప్రవర్తన కంటే, నీ మునుపు సత్ప్రవర్తన కంటే నీ వెనకటి సత్ప్రవర్తన మరీ అధికమై ఉన్నది. నువ్వు కోరినదంతా, నువ్వు చెప్పినదంతా నీ పట్ల నేను చేస్తాను అని బోయాజు రూతమ్మతో చెప్తా. ఇంకా ఏమంటాడంటే, అమ్మా నువ్వు విగ్రహారాధికురాలు అయినప్పటికీ నీ తండ్రి ఇంటిని, నీ జన్మభూమిని, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నువ్వు ఎరగని ప్రాంతానికి వచ్చావు, నువ్వు ఎరగని దేశానికి వచ్చావు. నువ్వు చేసిన దానికి గొప్ప ప్రతిఫలముగా దేవుడు నీకు చేయబోతున్నాడు. నీకు సంపూర్ణమైన బహుమతిని ఇవ్వబోతున్నాడు. నిన్ను సురక్షితమైన మార్గాల్లో నడిపించబోతున్నాడు. నువ్వు కోరుకున్నదంతయు నీకు చేయునుగాక అని చెప్తా వచ్చాడండి. రూతు చరిత్రలో మనం చూస్తూ ఉంటుంటే, విగ్రహారాధికురాలైన ఆమె గర్భములో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళి వచ్చింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. యేసయ్య తరం, యేసయ్య హిస్టరీ, యేసయ్య ఆమె గర్భములో నుంచి యేసుక్రీస్తు వంశావళి బయటకు వచ్చింది. ఆమె విగ్రహారాధికురాలు. కారణం ఏంటంటే, ఆయన ప్రజలమైన మనం ఏమైతే కోరుకుంటామో అన్నిటినీ ఆయన నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. ఏది ఆయన విడిచిపెట్టడు. నా వలన, నా ద్వారా నువ్వు ఏదైతే కోరుకుంటావో వాటన్నిటిని నేను చేయబోతున్నాను. నా సహోదరి, నా సహోదరుడా, నా కుమార్తె, నా కుమారుడా అని యేసయ్య వాగ్దానపూర్వకంగా ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నారు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాల వయసులో ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై కల్వారి శిలువలో బలైపోయారు. ఆయన్ని రాణువారు ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టి, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి, ఆ కిరీటం మీద ముళ్ళ మీద పట్టపట్టమని దుడ్డికర తీసి కొట్టి, పక్కలో బళ్ళెం పొడిచి, ప్రియులారా ఆయన శరీరం అంతా, ఆయన పాదాలు, ఆయన తల, ఆయన వీపు అంతయు కూడా నాగలు చాలువలే, ఏమండి నాగలి పట్టుకుని రైతు
భూమిని ఎలాగా కొల్లబడుతూ చదును చేస్తాడో ఆయన వీపంతా నాగలు చాలువలే దున్నబడింది, రక్తసిక్తం అయిపోయింది. మొయ్యరాని కొయ్య సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండ మీదకి వెళ్ళిపోయారు. రోమా ప్రభుత్వపు అధికారులు, సైనికులు, రాణువారు ఆయన్ని సిలువకు వేసేసారు. సిలువకు మేకులతో కొట్టేశారు. ఆ సిలువను, మొయ్యరాని ఆ కొయ్య సిలువను ఆ గొల్గొతా కొండ మీద సిలువ వేసేసి యేసయ్యని నిలబెట్టేశారు. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఆ సిలువ వేయబడిన చోట కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ ఉన్నాడు. ఈ ఎడమవైపున ఉన్నవాడు అంటాడు, నువ్వు రక్షకుడు కదా, యేసు వంటి రక్షకుడు కదా, ఈ సిలువలో నుంచి నువ్వు రక్షించుకొని దొంగలమైన మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదయ్యా అంటాడు ఈ బుద్ధి లేనోడు, ఎడమవైపున ఉన్నవాడు. ఏమండి అంటే ఆయన ఏమంటలా, మౌనంగా ఉన్నాడు. కుడివైపున ఉన్నాడే ఆడంటాడు, రే నోర్మీరా బుద్ధి లేనోడా, నోర్మై, మనం దొంగలం రా, మనకి ఈ శిక్ష తగినదే. మనం దొంగలు కనుక, దొంగ పనులు చేసాం కనుక ఈ శిక్ష తగిందే మనకి, మనం అనుభవించాలి. ఆయన ఏ శిక్ష అనుభవిస్తే, ఆయన ఏ పాపము చేయని పావనమూర్తిరా, హల్లెలూయా. ఆయన ఏ తప్పిదము చేయలేదురా, చేయరాని నేరానికి శిక్ష అనుభవిస్తా వస్తున్నాడు ఆయన అని, ప్రియులారా, చేయరాని నేరానికి శిక్ష అనుభవిస్తూ వస్తున్నాడు రా అని ఈ కొడివైపున దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యంలో యేసుప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అయ్యా అని కోరుకున్నాడండి. ఆమేన్. నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అయ్యా అని కుడివైపు ఉన్న దొంగ కోరుకున్నాడండి. ఆ కోరినదంతా కూడా యేసయ్య అక్షరాల నెరవేర్చాడు. ఏమన్నాడు దొంగతో, సహోదరుడా, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందవుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. నేడే మళ్ళా వస్తాను, నేను సమాధి చేయబడి 3వ దినాలు లేస్తాను, 40 రోజులు ఆ ప్రాంతవాసులు ప్రత్యక్షపరచుకుంటాను సజీవుడిగా. అప్పుడు నేను 40 రోజులు అయిన తర్వాత నేను మళ్ళా పరలోకానికి ఆరోహణమై మీ కళ్ళ ఎదుటి నుండి వెళ్ళిపోతాను. అప్పుడు నేను నిన్ను నాతో కూడా వెంట పెట్టుకుని తీసుకుపోతాను అనలేదండి ఆయన. వెంటనే హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు, బోధకుడా, రబ్బుని, రక్షకుడా, నిర్మల హృదయుడా, నా తప్పులన్నిటినీ క్షమించి నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే వెంటనే సహోదరుడా, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా. బర్జిల్లై, నా వలన నీవు కోరినదంతయు నేను నీకు చేయబోతున్నాను. ఆమేన్ అని ఆయన లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. 107వ కీర్తనలో 6-7 వాక్యాలు చదువుతుంటే, మన పితరులు పరిశుద్ధులు వారి కష్టకాలములో యెహోవాకు మొర్రపెట్టారంట. 6-7 వాక్యాలు 107వ కీర్తన. వారి కష్టకాలమందు యెహోవాకు ప్రార్థన చేశారు, మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి విడిపించెను. వారు ఒక నివాసపురము చేరునట్లుగా చక్కని త్రోవలో వారిని నడిపించెను. ఏ త్రోవలో ఎప్పుడు నడిపించాడు? వారు కష్టకాలములో దేవునికి ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం కోరినదంతయు మనకు దేవుడు నెరవేర్చాలంటే, నీ కష్టకాలములో, నీ దీనస్థితిలో, నీ హీన స్థితిలో ఎవడు అప్పు పెడతాడా, ఎవడు డబ్బులు ఇస్తాడా అని వాళ్ళ వైపు చూడకూడదు. నీ కష్టకాలములో ఇశ్రాయేలు మొర్రపెట్టినట్లుగా నువ్వు యేసయ్యకు మొర్రపెట్టాలి. ఆమేన్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన ఆపదలు అన్నిటిలో నుండి విడిపిస్తాడు, తప్పిస్తాడు,
కాపాడుతాడు. ఇవన్నీ చేయటమే కాకుండా మనము మోక్షపురానికి చేరునట్లుగా, ఒక నివాస పురమునకు చేరునట్లుగా మొరపెట్టిన మనల్ని, ప్రార్థించుకుంటున్న మనల్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ఆయన దక్షిణ హస్తములో నిత్య సుఖాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఒక దినము గడపటం 1000 దినాల కంటే శ్రేష్టము, ఆశీర్వాదము అని ఇంకిత జ్ఞానము కలిగిన మనమందరం కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తూ, కష్టకాలంలో నష్టపోతున్న సందర్భాల్లో, ఇబ్బందులు కలుగుతున్న సందర్భాల్లో, అవమానాలు ఆవరిస్తున్న సందర్భాల్లో, నిందలు మీదకొచ్చి పడిపోతున్న ఆ అనుభవాల్లో మనం యేసయ్యకు ప్రార్థన చేసుకున్నప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు వాటన్నిటిలోంచి విడిపించటమే కాకుండా మనల్ని ఒక నివాసపురం చేరినట్లుగా మనల్ని ఎలా నడిపిస్తాడంట? చక్కని త్రోవలో, హల్లెలూయా, చక్కని బాటలో నడిపిస్తాడు. ఆయన నడిపించే విధానం ఎలా ఉంటుంది తెలుసండి? ముళ్ళ పొదలుండవు, గచ్చ పొదలుండవు, ఎత్తు పొలాలుండవు. దయగల ఆత్మ ఎక్కడ నడిపిస్తుంట? సమభూమి గల ప్రదేశముల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. సమభూమి గల, ఎత్తు పొలాలు ఉండవు, గడ్డు సమస్యలు ఉండవు, సమభూమి గల ప్రదేశాల్లో చక్కని బాటలో, చక్కని త్రోవల్లో యేసయ్య మనల్ని నడిపిస్తాడు. మనము కోరినదంతయు కూడా మన పట్ల, మన బిడ్డల పట్ల నెరవేరుస్తాడు అనే సత్యం ఈ లేఖనం చెప్తుంది. అదే కీర్తనలో 28 నుండి 31 వరకు చదవండి. శ్రమలకు తట్టుకోలేక, శ్రమకు తాళలేక వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. ఆయన వారి ఆపదల నుంచి విడిపించాడు. ఆయన తుఫాను గద్దించి ఆపివేయగా ఆయన్ని కూడా ఆ సముద్రపు తరంగములు, తుఫాను, సముద్రమా ఆగిపో, నిమ్మలించు అన్న వెంటనే ఏమైపోయి? తుఫాను ఆగిపోయింది, సముద్రపు కెరటాలు నిమ్మలించబడ్డాయి. సముద్రం మీద యేసయ్య నడిచి వస్తున్నాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. పేతురు పాస్టర్ గారు అంటాడు, నువ్వే యేసువైతే, నువ్వే నా రక్షకుడు అయితే, నువ్వు నడిచినట్టుగా నేను నడవాలి అంటే పేతురుతో యేసయ్య అంటాడు, నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. దిగునడమంటే సముద్రం మీద దైవజనుడు నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నడుస్తున్నాడు. వారి ఆపదలన్నీ తుఫాన్ని గద్దించి నిమ్మలపరిచాడు. అవన్నీ నిమ్మలపరచబడ్డాయని, మన మనసుకు నెమ్మది కలిగిందని, మన కుటుంబానికి విశ్రాంతి దొరికిందని, ఆయన మనం కోరినవన్నీ నెరవేర్చే దేవుడని, చక్కని బాటలో, చక్కని త్రోవలో ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడని చూసిన మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండగా, ఆయన ముగింపు ఏంటంటే, మనము కోరుకున్న రేవుకి ఆయన ఇజ్రాయేలు నడిపించినట్లుగా, ఇజ్రాయేలీ వారు కోరిన రేవేంటి? కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం. మరి క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనం కోరుకున్న రేవేంటి? పరమ కానాను. హల్లెలూయా. ఆ పరలోక పట్టణానికి మనం కోరుకున్న ఆ రేవుకి ఆయన మనల్ని నడిపిస్తాడు. నీ కోరిన ఆ రేవుకే నడిపించెను నా యేసయ్యా. మోకరించండి. నా విశ్వాసమోడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా
యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నచి కెరటాల నాపి, తుఫాను నచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసమూఢ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసమూఢ యాత్ర కొనసాగుచున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని నా యాత్రను, నే కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా, నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవో యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నానేసయ్యా, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు. నా విశ్వాసమో అందరూ పాడాలి. కొనసాగుచున్నది నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, యేసయ్యా కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగా
యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస జీవిత యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస జీవిత యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస జీవిత యాత్ర కొనసాగుచున్నది. కొనసాగుచున్నది. యేసయ్య రావా, యేసయ్య రావా కొనిపోవనండు, యేసయ్య రావా కొనిపోవనండు. ఇలలో నీవే నాకు, ఇలలో నీవే నాకు, ఇలలో నీవే నాకు, ఇలలో నీవే నాకు. నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా నా యేసయ్యా. నీవు తప్ప నాకిలలో ఎవరున్నారయ్యా నా యేసయ్యా. ఇలలో నీవే నాకు, ఇలలో నీవే నాకు, ఇలలో నీవే నాకు, ఇలలో నీవే నాకు, ఇలలో నీవే నాకు. నే కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. నే కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస జీవిత యాత్ర కొనసాగుచున్నది, కొనసాగుచున్నది. రెండు చేతులు ఊపుతూ స్తోత్రం చెబుతామా అందరూ? ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తన సేవకుల్ని బలపరిచి వాడుకున్నదికై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక ప్రశస్తమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చారు. నా వలన నీవు కోరునదంతయు నేనే చేస్తాను. ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కూడికంతటినీ ఆద్యంతం ప్రభు తోడుగా ఉండి ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభునామానికి మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్ర. ఈ నెలంతా ప్రభు వాగ్దాన పూర్ణుడైన యేసయ్య ఎంతైనా నమ్మదగిన దేవుడు గనుక మన చెయ్యి విడవక ఈ నెలంతా వాగ్దానముతో మనల్ని నడిపిస్తున్నదికై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, స్తోత్ర. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, గడిచిన 2 మాసాలు మీ కృపా రెక్కల నీళ్ళలో దాచుకొని భద్రపరుచుకొని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేసి మీరు మమ్మల్ని ప్రేమించి మరొక్క మాసంలో నా తండ్రి నవనూతనమైనటువంటి కృపచేత నింపి మీరు నడిపిస్తున్నందుకే స్తోత్రం నాయన. ఈ మొదటి దినమునే నా తండ్రి నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించి ఆరాధించి
ప్రభువా, ప్రార్థించేటువంటి కృపను మాకందరికి అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన సందేశ కూడికలో మీ సేవకుల్ని బలపరిచారు, ఎంతో అభిషేకించారు. మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైన వాగ్దానము కొరకే స్తోత్రం. నా వలన నీవు కోరినదంతయు నేను చేస్తాను, భయపడకు, నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచబోతున్నాను. నా తండ్రి, మేము నీకిష్టమైన దానిని కోరుకున్నట్లుగా, నీ చిత్తానుసారంగా ప్రార్థించున్నట్లుగా, నీ చిత్త ప్రకారంగా అడిగి పొందుకునేటట్లుగా సహాయము చేయండి. కోరుకునిచున్నటువంటి మాలో ఒక అచంచలమైనటువంటి కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసముతో నింపమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా మీ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఏ కార్యము కొరకైతే ఎదురు చూస్తున్నారో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలు చిన్నది వలె నా తండ్రి, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోవాలని, ఇతరులు ఆశీర్వదించబడాలని, ఇతరులు స్వస్థత పొందాలని మేము కోరుకొని ప్రార్థన చేయాలని, లోకంలో నశించిపోతున్నటువంటి వారి కొరకు ఎంతో భారము కలిగి యోబు వలె స్నేహితుల క్షేమము కోరుకొని ప్రార్థన చేయాలని మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం నాయనా. ఆ విధంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, సిలువలో దొంగ కోరుకున్నట్లుగా యేసయ్యా నిశ్చయముగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రాజ్యములో మాకు స్థానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కనాను స్త్రీ కోరుకున్నట్లుగా యేసయ్యా మీకు స్తోత్రం. నా తండ్రి, నిశ్చయముగా తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రభువా సాగిలపడి నమస్కరిస్తూ నాయన అడిగేటువంటి కోరుకునేటువంటి ఆ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా ఎవరైతే తగ్గించుకొని విశ్వాసముతో నీ సన్నిధిలో కోరుకొనుచూ ఉన్నారో, కోరుకున్న ప్రతి కార్యాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకై స్తోత్రం. ఈ వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి ఒక్కరి జీవితాల్లో సఫలము చేసి ఈ నెలలో సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని మీరు కలుగు చేస్తున్నందుకే స్తోత్రాలు. ప్రభువా, కష్టకాలంలో నా తండ్రి నీకు మొర్రపెట్టినప్పుడు మీరు విడుదల కలుగు చేస్తానని మీరు మాట్లాడారు. ప్రభువా, తుఫానులన్నిటినీ, గాలులన్నిటినీ తొలగించి నిమ్మలపరిచి ప్రభువా మీరు సంతోషాన్ని కలుగు చేసి ఉన్నారయ్యా. మేము కోరిన రేవునకు మీరు మమ్మల్ని నడిపించుకుంటున్నారు. స్తోత్రం నాయన. నిత్య సియోనుకు, నూతన యెరూషలేమునకు మమ్మల్ని మీరు తీసుకుని వెళుతున్నందుకే స్తోత్రాలు. మీరు అతి త్వరగా మీరు రాబోతున్నారు నాయన. మేము నమ్ముచూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మీరు ప్రభువా సెలవిచ్చిన ప్రకారంగానే మీరు త్వరగా రాబోతూ ఉన్నారు నాయన. నా తండ్రి, నీ రాజ్యమున కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ రాజ్యమును గురించినటువంటి ఆశ కలిగి, కోరిక కలిగి నీ రాకడ కొరకు సిద్ధపడేటువంటి ఆ కృప పొందినట్లుగా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వాగ్దాన కొడుకులో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయాల్లో, మా జీవితాల్లో స్థిరపరిచి ఫలభరితంగా మార్చి వాగ్దానమును నెరవేర్చి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొని మీరు అక్కడకు సిద్ధపరచుకొనమని, మీ సేవకులను ఇంకొను బలపరిచి అభిషేకించి వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. మా ముందు జరగబోతున్నటువంటి 44వ గుడారాల పండుగ మీ చిత్త ప్రకారంగా ఎంతో మహిమకరంగా మీరు జరిగించుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికలో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచి మీ మహిమ కలిగినటువంటి రాకడ కొరకే సిద్ధపరచుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును, సర్వ ప్రపంచంలో ఉన్న సకల కోటి పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా తనకిష్టమైన వాటిని కోరుకొనుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు కృప సదాకాలము తోడయుండి వారి కోరికలన్నిటినీ ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.